ఆ శ్రీమతి దండ పట్టుకుని దగ్గరికి వచ్చింది. తీరా దండ పట్టుకుని దగ్గరికి వచ్చేటప్పటికి కాళిదాస మహాకవి వర్ణిస్తారులేండి, ఆ ఇందుమతీదేవి దండ పట్టుకుని ఎవరి దగ్గరికి వెడితే వాళ్ళకి పగటిపూటలా అనిపించింది. ఎందుకంటే ఆవిడ యొక్క వెలుతురులో వాళ్ళు ప్రకాశించారు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఆవిడ వెళ్ళిపోయింది, వీళ్ళు చీకట్లో ఉండిపోయేవారు. నాకు కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికి కరెంటు పై చీకటిగా ఉంది. మా అమ్మాయి ఒక ఛార్జింగ్ లైట్ పట్టుకుని వచ్చి ఆ వెలుతురులో, నాన్నగారండి మిమ్మల్ని నేను వెలుతురులోకి తీసుకొస్తున్నాను అంది. చాలా గొప్ప మాట అమ్మా అన్నాను. అంటే ద్వంద్వార్థములతో మాట్లాడింది. చాలా సంతోషం తల్లి, ఫోన్లే నా కూతురి చేత నేను వెలుగులోకి వచ్చినా చాలా గొప్పవాడినే కదా. అందుచేత ఆయన అలా ఆ శ్రీమతి దగ్గరికి వచ్చింది. దగ్గరకు వస్తే నాకే మాల వేస్తుంది అని సంతోషపడిపోయాడు ఆయన. ఆ పాపం నా శిరస్సు అందదేమో అని కొంచెం వంచాడు. ఆవిడ ఇలా చూసి భృకుటి ముకులించి, ఏమిటి కోతి శిరస్సు ఏమిటి, రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయాడు. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. ఆవిడ గుర్తుపట్టింది, మాల తీసుకెళ్లి శ్రీమన్నారాయణుడి మెడలో వేసేసింది. ఈవిడ్ని తీసుకుని ఆయన చక్కబోయాడు వైకుంఠానికి. ఈయనకి ఎక్కడ లేని బాధ కలిగింది. ఈలోగా పక్కనున్న రుద్రపార్షదులు ఇద్దరు అన్నారు, ఏమయ్యా నీకు ముందే చెప్పాం, కోతి మొహం వేసుకుని సభలోకి వచ్చావేమిటయ్యా అని నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారనుకున్నావయ్యా అన్నారు. అనేటప్పటికీ వాళ్ళిద్దరికీ కూడా మీరు రాక్షస యోనుల యందు జన్మించెదరుగాక అని శపించాడు. తప్పెవరిది? ఒప్పు చెప్పిన వాళ్ళెవరు? ఒప్పు చెప్పిన వాడికి తపఫలితంతో శాపం ఇచ్చాడు. మాయా ప్రభావము కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. శపిస్తే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు? ఇదంతా శివేచ్ఛ అని వాళ్ళు నమ్మారు. ఇది పరమభక్తి. వాళ్ళకి ఆ కష్టమే వచ్చినా ఇది కూడా ఈశ్వర శాసనమే అనుకున్నారు. వారులు జ్ఞానధనము చేకూరిన వారౌటమదిని కుందకయే శివేచ్ఛారీతి నడచునని అన్నారదుని దూరరైరి నడచి రెచటికో. వాళ్ళు ఇదేమిటయా మమ్మల్ని ఇలా శపించావు, నువ్వు కోతి మొహం పెట్టుకుని వచ్చి అని చెప్పి తిరిగి శపించకుండా ఇది కూడా శివేచ్ఛే అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మహాజ్ఞానులు. ఇప్పుడు ఈయన గబగబా మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి ఎంత పనిచేశావయ్యా శ్రీమన్నారాయణ, నీ రూపం నాకు ఇమ్మని అడిగాను, హరి రూపం ఇమ్మని అడిగితే హరి రూపం హరి శిరస్సు కోతి శిరస్సు పెట్టావు. దానివల్ల శ్రీమతిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నాకు కాకుండా చేశావు. నన్ను ఎంత అవమానాలు పాలు చేశావు. ఇది రేపు పొద్దున శివపురాణంలోకి ఎక్కేస్తుంది. ఓ చేతకానికి కోటేశ్వరరావు చెప్పడం మొదలెట్టేస్తాడు. నా బతుకు బజార్లో పెట్టేశావు నిన్ను వచ్చి అడిగినందుకు. ఎంత రహస్యంగా అడిగాను, దానికి ఎంత కథ సృష్టించావు. చూడు నా కడుపు ఎంత మండిపోతుందో. మరియం వానర ముఖమును సరియని నాకిచ్చినట్టి చందమునకు వానరులే శరణం బౌదురు నరుడువు నీ వగుచు వగగ నంగల అవని. నీవు ఒకానొక నాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్న వాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు, నిన్ను శపిస్తున్నానన్నాడు. మహానుభావుడు కనుక శ్రీమన్నారాయణుడు దాన్ని కూడా లోకానికి ధర్మ మార్గం నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ శాపవచనాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఇద్దరిని శపించేశాడు, భగవంతుణ్ణే శపించాడు, రుద్రపార్షదుల్ని శపించాడు, కామమునకు వశుడయ్యాడు. ఇప్పుడు స్వస్థత కలిగింది. ఏమిటి నేను పొందింది అనుకున్నాడు. చిచ్చి చిచ్చి, ఎక్కడి నా జన్మ, ఎక్కడి తపస్సు, ఎక్కడి మహతి. ఆనాడు శంకరుడు చెప్పాడు, నేను గినిచానని అనద్దు, ప్రత్యేకించి వైకుంఠంలో ఈ మాట చెప్పకు సుమా అని చెప్పాడు ఆయన. అక్కడే చెప్పాను. కాబట్టి శివవాక్కు గురువాక్కు ఏది అనకురా, ఏదైనా ఈశ్వరుడు ఇచ్చాడను నీకు ఇబ్బంది ఉండదు. అంటే వీడు ఏదైనా సాధించేటప్పటికీ నాదంటాడు, ఏదైనా పోయేటప్పటికీ దిక్కుమాల దేవుడు ఏం చేశాడు నాకంటాడు. రెండూ పాపకర్మలే. కాబట్టి ఇప్పుడు ఆ మాయ తొలగింది. ఇప్పుడు శ్రీమన్నారాయణుడిని చూసి అన్నాడు, ఎట్లు మహాత్మా నిన్ను శపించిన దోషము నాకు బాయు, నీ వెట్లు భరించి యొందగల వీచెడు తాపసి ఏవయైన ఈ తిట్లు సహింపరానివిక, తీంద్రపు టల్కను ముక్క ముక్క యౌనట్లుగా నన్ను చెండదగు అండజకేతన చక్రధారచేన్. యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడినటువంటి మాటలకి నా యొక్క నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. ఎంత మాత్రము ఇంకా జాగు చెయ్యకుండా
మహానుభావ, అండచకేతన అంటే గుడ్డులోంచి పైకొచ్చినటువంటి గరుత్మంతుడు నీ యొక్క ధ్వజమునకు చిహ్నముగా కలిగినటువంటి వాడా, మహానుభావ నీ చక్రధారల చేత నా నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించేవయా, అప్పుడు కాని నేను చేసిన పాపం పోదని కన్నీటి ధారలతో ఆయన పాదాల్ని అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నారదుడు కాబట్టి అంత తొందరగా మళ్ళీ స్వస్థితిని పొందగలిగాడు. మనం కొన్ని కోట్ల కోట్ల జన్మలు తిరుగుతుంటాం. మీరు చూడండి, రామాయణంలో సీతావియోగానికి కారణమైంది ఒక రజకుడి మాట. అదే రజకుడు మళ్ళీ ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చాడు. కృష్ణ భగవానుడు వెళ్ళి 4 చీరలు ఇవ్వయా, పంచెలు ఇవ్వయా, కట్టుకుంటానన్నాడు. ఎట్టట్రా మనుజేంద్ర చెలమలు మీ కియ్యంబాడియే నిరలం కట్టంబోలుదురే పయోఘృతదది క్షీరంబులన్నెక్కి ఇట్లాడంజనుగాక గొల్లలకు మీకి భంగి నోరాడిడిన్ కట్టా ప్రణంబులు కోలుపోయదుసు మీ కంసోద్ధతిన్ బాలక. ఆయన 4 పంచెలు ఇవ్వరా అంటే వీడు ఇన్ని మాటలు మాట్లాడాడు. ఎట్టెట్రా, ఏంట్రా నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా? బాగా నందవ్రజంలో పాలు వెన్న తిని ఒళ్ళు కొవ్విందా? నీకు రాజు పంచెలు కావాలా? పంచె కట్టుకోవడం కాదురా, ఈ మాట తెలిస్తే కంసప్రభువుకి ఏమవుతావు తెలుసా, ముక్కలైపోతావు అన్నాడు. అంటే కృష్ణ భగవానుడు అన్నాడు, అన్నయ్య ఇంకొక అవకాశం ఇచ్చి చూశా, సరేనని ఒక పంచె ఇస్తే చేసిన పాపం తీసేద్దామని చూశా. యుగం మారిపోయినా వీడి బుద్ధి మారలా. ఈ తల ఇక మామూలుగా పనికిరాదు, నీ గుద్దొక్కటి గుద్ది 1000 వ్రక్కలు చేయన్నయ్యా శిరస్సునన్నాడు. ఒక్క గుద్దు గుద్ది 1000 ముక్కలు చేశారు. నోటి మాట సంస్కారంగా ఉండాలి. మాట సంస్కారంగా ఉండడం మొదట నేర్చుకుంటే చాలా తప్పులు దిద్దబడిపోతాయి. అందుకే శివుడు చెప్పింది ఈ మాట వైకుంఠంలో చెప్పకు. నీవు ఏది చేసినా ఈశ్వర ప్రజ్ఞకి ముడిపెట్టు. నీ కొడుక్కో ర్యాంక్ వచ్చింది, ఇది ఈశ్వరానుగ్రహం అండి. మా అబ్బాయికో ర్యాంక్ వచ్చింది. నువ్వు మంచి పంచె కట్టుకున్నావు, ఈశ్వరానుగ్రహం అండి. ఓ పంచె కట్టుకున్నాను. నువ్వు ఒక ఉపన్యాసం చెప్పగలిగావు, అది పరమేశ్వరానుగ్రహం అండి. నా చేత ఒక ఉపన్యాసం చెప్పించాడు, ఈశ్వరానుగ్రహం అండి. నేను శివమహాపురాణం వినగలిగాను అను. నేనన్న మాట అన్నావా ఇబ్బందిలోకి వెళ్ళిపోతావు. ఇది అనకు. మొదట దిద్దుకోవలసినది వాక్కు దిద్దుకో. రజోగుణ తమోగుణ భూయిష్టమైన వాక్కులు మాట్లాడకు, అవి నీ సంస్కారం అయిపోతాయి. ఈ సంస్కారము నిన్ను జన్మ జన్మాంతరములు తిప్పుతుంది. నారదుడు కాబట్టి మహానుభావుడు గంటలో సర్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళం, మాయ ఎంత గొప్పదో చూడండి. ఇది మహేశ్వర శక్తి. ఈ మాయ ఎలా తొలగుతుంది అంటే దీనికి ఒక్కటే లక్షణం, ఆ మాయయే అమ్మవారి స్వరూపం. మీరు గట్టిగా ఆవిడ పాదాలు పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే ఆవిడే మిమ్మల్ని దగ్గరికి తీసుకున్నందుకు చేతిలో పాశం పట్టుకుని ఉంటుంది. ఈశ్వర భక్తిని మీకిచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో మిమ్మల్ని ఆవిడే కలుపుతుంది. ఆవిడే ఆ పనినంతటినీ తీసుకుంటుంది. ఇది చిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, తరచుగా చెప్తూ ఉంటాను నేను ఒక కత్తి నేను అలా వెడుతుంటే రోడ్డు మీద ఒక దొంగ పరిగెత్తుకుంటూ కత్తి పట్టుకుని నా వెనక వచ్చాడు అనుకోండి, నేను పరిగెడుతుంటాను. దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెడుతుంటాడు. నేను ముందు పరిగెడతాను, నా వెనక దొంగ